వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యులపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. రేషన్ బియ్యం గోదాముల్లో తగ్గటంపై కేసు నమోదు నేపథ్యంలో అధికారులు లుకౌట్ నోటీసు జారీ చేశారు. రేషన్ బియ్యం మాయం కేసులో రికార్డులు, సంబంధిత పత్రాలతో పేర్ని నాని, జయసుధ హాజరు కావాలని నిన్న పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే వారు హాజరు కాలేదు. పేర్ని నాని, ఆయన భార్య జయసుధ, కుమారుడు కిట్టు అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. అందుకే వారిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. పై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. రేషన్ బియ్యం గోదాముల్లో తగ్గటంపై కేసు నమోదు నేపథ్యంలో అధికారులు లుకౌట్ నోటీసు జారీ చేశారు. రేషన్ బియ్యం మాయం కేసులో రికార్డులు, సంబంధిత పత్రాలతో పేర్ని నాని, జయసుధ హాజరు కావాలని నిన్న పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే వారు హాజరు కాలేదు. పేర్ని నాని, ఆయన భార్య జయసుధ, కుమారుడు కిట్టు అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. అందుకే వారిపై పోలీసులు లుకౌట్ నోటీసు జారీ చేశారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, రైట్, చూసినట్లయితే మాత్రం మాజీ మంత్రి పేర్ని నాని అయితే మాత్రం ప్రస్తుతం అజ్ఞాతంలో గెలరని చెప్పుకోవచ్చు. గత 2 రోజుల క్రితం కూడా లుకౌట్ నోటీసులు అయితే మాత్రం పోలీసులు అయితే జారీ చేశారు. గతంలో ఉన్నటువంటి రేషన్ బియ్యం మాయం వ్యవహారాలు అయితే మాత్రం కొంచెం పేర్ని నానితో పాటు తన వైఫ్ భార్య జయసుధపై మాత్రం కేసు నమోదు చేస్తారు. దానికి సంబంధించి కూడా కొన్ని డాక్యుమెంట్లు అందించాలని చెప్పేసి కూడా గత 2 రోజుల క్రితం కూడా పోలీసులు అయితే మాత్రం జయసుధకి నోటీసులు అందజేశారు. అయినప్పటికీ కూడా వాళ్ళు నిన్న ఎలాంటి విచారణకి హాజరు కాలేదు. మళ్ళీ ఈ రోజు కూడా ఇంటికెళ్ళి అయితే మాత్రం నోటీసులు డోర్లకు అంటించిన పరిస్థితి చోటు చేసుకుంది. కానీ గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ వ్యవహారం అయితే మాత్రం ఇటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఈ ఏదైతే గత ప్రభుత్వంలో ఇటు మంత్రిగా వ్యవహరించినటువంటి పేర్ని నాని ఆ సమయంలో ఏదైతే గోడమ్స్ ని కూడా ఇటు ప్రభుత్వానికి అద్దెకిచ్చి దాంట్లో రేషన్ బియ్యాన్ని అయితే మాత్రం స్టోర్ చేసిన సందర్భంలో దాంట్లో ఉన్నటువంటి రేషన్ బియ్యాన్ని కొన్ని డాక్యుమెంట్ లో కూడా ఆ తప్పుడు లెక్కలు చూపించి రేషన్ బియ్యం అయితే మాత్రం పెద్ద ఎత్తున అయితే మాత్రం ఈ మాయ అయితే చేశారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా పూర్తిగా అయితే మాత్రం ఇన్వెస్టిగేషన్ అయితే మాత్రం ఇటు ఏపీ ప్రభుత్వం చేస్తుంది. దీనికి సంబంధించి కూడా పూర్తి ఆధారాలు తనకు చూపించాలి. ఈ బియ్యం మాయ వ్యవహారాల పేర్ని నాని వైఫ్ జయసుధ ఉన్నట్లు కూడా పూర్తి ఆధారాలు అయితే మాత్రం ఇటు పోలీసులు అయితే చూపించి కూడా కోర్టు కూడా సమర్పించిన సందర్భం అయితే ఉంది. దీనిపై కూడా మొన్న 16వ తేదీ కూడా ఇటు కోర్టును కూడా ఇటు బెయిల్ పై అయితే మాత్రం వీళ్ళు ఆశ్రయించారు. దానిపై కూడా మళ్ళీ 19వ తారీఖు కూడా ఇటుపై కోర్టు అయితే మాత్రం వాయిదా ఇస్తుంది. దాని తర్వాత కూడా ఇప్పటికీ ఎన్ని రోజులు అవుతున్నప్పటికి కూడా వీలైతే మాత్రం ఇటు పేర్ని నాని కానివచ్చు, పేర్ని నాని కుమారుడు కిట్టు కానివచ్చు, అదేవిధంగా పేర్ని నాని భార్య జయసుధ కూడా ఇప్పటి వరకు అయితే మాత్రం కనపడిన పరిస్థితి అయితే ఉంది. గత 2 రోజుల క్రితం అయితే మాత్రం పేర్ని నాని అయితే మాత్రం ఒక మచిలీపట్నంలో ఉన్నటువంటి ఒక కార్యక్రమం అయితే పాటు ఇటు వైసీపీ కార్యకర్తల నాయకులతో కూడా ఒక చిన్నపాటి సమావేశం ఏర్పాటు చేసుకొని అయితే ఉన్నారు. అప్పటి వరకు కనిపించని ఇటు పేర్ని నాని ఆ ఒక్కరోజు కనిపించి బయటికి కనపడి వెళ్ళిపోయారు. మళ్ళీ ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు ఇటు భార్య పేర్ని నాని కానివచ్చు, అదేవిధంగా తన వైఫ్ అయినటువంటి జయసుధ కానివచ్చు, కిట్టు కూడా మరోసారి కూడా అజ్ఞాతంలోకి అయితే వెళ్లారని చెప్పుకోవచ్చు. ఈ కేసు వ్యవహారం చూసుకున్నట్టు మాత్రం వాళ్ళకి అరెస్టు తప్పదని చెప్పేసి ముందుగానే ఊహించైతే మాత్రం ఇటు అజ్ఞాతంలోకి వెళ్ళినట్టయితే మాత్రం ఇటు వైసీపీ క్యాడర్ కానివచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా అయితే మాత్రం దీని మీద పెద్ద చర్చ సాగుతుంది. మరి ఈ కేసు అయితే మాత్రం ఇటుపైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మాత్రం ఫస్ట్ స్టేజ్ గా తీసుకుని అయితే మాత్రం బియ్యం కీలకంగా వ్యవహరించినటువంటి పేర్ని నాని కుటుంబాన్ని అయితే మాత్రం అరెస్ట్ చేసేందుకు అయితే మాత్రం పూర్తిగా రంగం అయితే సిద్ధం చేస్తుందని చెప్పుకోవచ్చు. కానీ ఈ కేసులో ఉన్నటువంటి సాక్ష్యాధారాలు ఎలాంటి తప్పు చేయలేదని చెప్పేసి అయితే మాత్రం ఇటు పేర్ని నాని కుటుంబం చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ దానికి సంబంధించినటువంటి ఆధారాలు చూపించేది అయితే మాత్రం ఎలాంటి ఆధారాలు చూపించలేకపోతుందని చెప్పేసి అయితే మాత్రం ఇటు పేర్ని నాని కుటుంబం చెప్పుకోవచ్చు. కానీ ఈ వ్యవహారాలు మాత్రం పోలీసులు విచారణ కూడా హాజరు కావాల్సి ఉండగా కూడా ఎలాంటి విచారణకు హాజరు కాకుండా అయితే మాత్రం అజ్ఞాతంలోకి వెళ్ళేదారని మాత్రం చెప్పుకోవచ్చు. కానీ వరుసగా అటు కోర్టుకి హాజరు కాకుండా కోర్టు తరపునటువంటి పేర్ని నాని కుటుంబం సంబంధించిన లాయర్ అయితే మాత్రం అక్కడికి హాజరైన పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికైతే మాత్రం ఇటు పోలీసులకు సంబంధించిన మాత్రం ఎలాంటి విచారణకి హాజరు కాకపోవడంతో పాటుగా కనీసం
ఉన్నారా లేరా అనేది కూడా విషయం అయితే మాత్రం ఇప్పుడు పెద్ద చర్చనీయంగా మారిందని చెప్పుకోవచ్చు. మచిలీపట్నంలో ఏ ఒక్క కార్యక్రమానికి కూడా ఇటువైపు వైసీపీ క్యాడర్ సంబంధించినటువంటి కార్యక్రమాలకి హాజరు కాకపోవడం, నిన్న జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి బర్త్డే ఏదైతే ఉందో ఆ జన్మదిన వేడుకలకు కూడా ఇటే పేరునాని కుటుంబం కానివచ్చు, అదేవిధంగా పేరుని కిట్టు కూడా మొన్న ఇటైపు మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కిట్టు కూడా ఈ వ్యవహారాల్లో కూడా ఎక్కడ కలగ చేసుకోకపోవడంతో వీళ్ళంతా కూడా అజ్ఞాతంలోకి వెళ్లారని చెప్పేసి అయితే మాత్రం వీళ్ళంతా కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది. వీళ్ళపై అయితే మాత్రం ఇటైపు పోలీసులు విస్తృతంగా అయితే గాలింపు చర్యలు అయితే చేపట్టారు. వీళ్ళు ఎక్కడున్నా కూడా పట్టుకునేందుకైతే మాత్రం పట్టుకుని అరెస్ట్ చేసేందుకైతే మాత్రం రంగం సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. దీనిపై అయితే మాత్రం 1-2 రోజులు అయితే మాత్రం వాళ్ళని పని పట్టుకునే అవకాశం ఉన్నట్లుగైతే మనకి తెలుస్తుంది. ఇప్పటికే ఈ కేసులో అయితే మాత్రం వ్యక్తిగతంగా ఉన్నటువంటి కార్యదర్శి మానస తేజాను కూడా పోలీసులు అయితే మాత్రం నోటీసులు అందజేశారు. అతను కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల లోపు, అదే నిన్న ఆదివారం అయినప్పటికీ కూడా నిన్న మధ్యాహ్నం 2 గంటల లోపు తమ నోటీసులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రికార్డులు కానివచ్చు, నోటీసులు అన్ని తీసుకొని కూడా వచ్చి సమర్పించి దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలకు సంబంధించాలని చెప్పేసి అయితే మాత్రం పోలీసులు అయితే మాత్రం వాళ్ళు నోటీసులు అందజేసిన పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా వాళ్ళు ఎక్కడా విచారణకి కాకపోవడంతో పాటుగా ఎలాంటి ఆధారాలు కూడా పోలీసులకు అందజేయలేని పరిస్థితి కూడా ఏర్పడింది. దీనిపై చూసుకున్నట్టు మాత్రం వీళ్ళే దీంట్లో ప్రధానంగా ఉన్నట్లయితే మాత్రం వాళ్ళు ఇండైరెక్ట్ గానే పోలీసులు అయితే భావిస్తున్నారు. దీనిపై అయితే మాత్రం వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడానికి పూర్తిగా పోలీసులు అయితే ముమ్మరంగా చేస్తారని చెప్పుకోవచ్చు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్.